మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూమ్లో రక్షణ నిపుణులతో 2 గంటల పాటు ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయకూడదని, హర్ముజ్ జలసంధిని బేషరతుగా తక్షణమే తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. చర్చల్లో అసలు అణురక్షణ అంశాలే లేవని, హర్ముజ్ జలసంధి నిర్వహణ కేవలం ఇరాన్, ఒమన్ల పరిధిలోని అంశమని ఇరాన్ పేర్కొంది. మరోవైపు చర్చలు విఫలమైతే ఇరాన్పై మళ్లీ దాడులకు సిద్ధమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాశ్వత శాంతి స్థాపన కోసం దౌత్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఏప్రిల్ నాటి తాత్కాలిక సంధిని మరో 2 నెలల పాటు పొడిగించి ఈలోగా శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అగ్రరాజ్యం యోచిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూమ్లో అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో ట్రంప్ తన వ్యూహాలను అధికారులతో పంచుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు లోబడి తమ రెడ్ లైన్స్ ను గౌరవించే ఒప్పందాన్ని మాత్రమే తాము అంగీకరిస్తామని శ్వేతసౌధం వర్గాలు స్పష్టం చేశాయి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని మొదటి నుంచి అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల దృష్ట్యా దేశంలో గ్యాసోలిన్ ధరలను తగ్గించాలనే తీవ్ర ఒత్తిడి ట్రంప్పై ఉంది. అందుకే హర్ముజ్ జలసంధిని ఎటువంటి టోల్ ఫీజులు లేకుండా 2 వైపులా అంతర్జాతీయ నౌకాయానానికి తక్షణమే తెరవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. హర్ముజ్ వద్ద ఇరాన్ అమర్చిన మైన్స్ ను తొలగించి అక్కడ చిక్కుకున్న నౌకలను సురక్షితంగా పంపిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా విధించిన నౌకాయాన దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేస్తేనే తమ నిబంధనల ప్రకారం జలసంధిని తెరుస్తామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అమెరికాతో తాజాగా జరుపుతున్న చర్చల్లో అసలు అణురక్షణ అంశాలే లేవని ఇరాన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హర్ముజ్ జలసంధి నిర్వహణ కేవలం ఇరాన్, ఒమన్ల పరిధిలోని అంశమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేదాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమన్న ఇరాన్ తాము అధికారికంగా ప్రకటించినప్పుడే ఒప్పందం పూర్తయినట్లని స్పష్టం చేస్తోంది. అమెరికా స్తంభింపజేసిన $12 బిలియన్ ఇరాన్ నిధులను విడుదల చేయాలని, అలాగే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ దేశానికి తరలించడానికి కజకిస్తాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చీఫ్ రాఫెల్ గ్రోసీ వెల్లడించారు. ఒకవైపు చర్చలు సాగుతుండగానే సింగపూర్లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక చర్చలకు అంగీకరించకపోతే మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. అమెరికాకు ఒకేసారి 2 చోట్ల యుద్ధం చేసే సామర్థ్యం ఉందని, ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని తాము విస్మరించడం లేదని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ పారిశ్రామిక రంగాన్ని తాము మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం చేస్తున్నామని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉత్పత్తిని 2 నుంచి 4 రెట్లు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ట్రంప్ శాంతి కోసం ఓపికగా ఎదురు చూస్తున్నారన్న పీట్ హెగ్సెత్ అమెరికా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక రెడ్ లైన్స్, పెంటగాన్ హెచ్చరికల నేపథ్యంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపుపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.